హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్గా ఒంట్లో వేడిని తగ్గించి ఇన్స్టెంట్గా ఎనర్జీని ఇచ్చే మస్క్ మిలన్ షర్బత్ రెసిపీ చూపించబోతున్నాను. రెగ్యులర్గా చేసుకుని కర్బూజా జ్యూస్లా కాకుండా ఒకసారి షర్బత్ ఇలా తయారు చేసుకొని పిల్లలకి ఇవ్వండి. వాళ్ళు ఎంత ఇష్టంగా తాగుతారో మీరే చూడండి. మీ ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ అయినా కానీ లేదా పార్టీలు ఉన్నప్పుడు కానీ బయట నుంచి వెల్కమ్ డ్రింక్ తెప్పించకుండా ఇంట్లోనే ఇలా హెల్తీగా మరింత టేస్టీగా చేసి ఇవ్వండి. అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ముందుగా షర్బత్ తయారు చేసుకోవడం కోసం ఒక బౌల్ తీసుకోవాలి. దానిలో ఒక హాఫ్ కప్పు లావు సగ్గు బియ్యాన్ని వేసుకొని ఒక 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని తగిన వాటర్ పోసుకొని ఒక 1 అవర్ నానబెట్టుకోవాలి. సగ్గుబియ్యం నానేలోపు మనము పిల్లలు ఇష్టపడే జెల్లీని ప్రిపేర్ చేసుకుందాము. జెల్లీ ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ సూపర్ మార్కెట్లో నుంచి జెల్లీ పౌడర్ తెచ్చుకున్నాను. దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. దీనిలో ఇంకొక ప్యాకెట్ కూడా వస్తుంది, అది కూడా కట్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని ఒకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఏ సూపర్ మార్కెట్స్లో అయినా జెల్లీ పౌడర్ దొరుకుతుందండి. ఇక్కడ నేను తీసుకున్న జెల్లీ పౌడర్లో ఒక హాఫ్ క్వాంటిటీ వరకే తీసుకుంటున్నాను, మిగతాది పక్కన పెట్టుకుంటున్నాను. ఇది లేకుండా అయినా షర్బత్ ప్రిపేర్ చేసుకోవచ్చు, కానీ ఇలా జెల్లీ పీసెస్ వేసిస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీకు చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంటుంది, మంచి ఫ్లేవర్ని ఇస్తుంది షర్బత్కి. జెల్లీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో ఒక 250 ml వాటర్ పోసుకోవాలి. అంటే నేను ఒక కప్పు వాటర్ పోసుకున్నాను. వీటిని ఒక 2 నిమిషాలు వేడి చేసుకుంటే సరిపోతుంది. వాటర్ ఎక్కువ వేడవలసిన అవసరం లేదు. ఇలా మీరు చేత్తో టచ్ చేసినప్పుడు కొంచెం వేడిగా తగిలితే సరిపోతుంది. జెల్లీ ప్రిపేర్ చేసుకోవడం కోసం వాటర్ని ఎక్కువగా మరిగించాల్సిన అవసరం లేదు. ఇలా కొంచెం వేడిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న జెల్లీ పౌడర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. జెల్లీ పౌడర్ అంతా వాటర్లో కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న జెల్లీ వాటర్ ఉన్న బౌల్ని మీరు కదిలించకుండా ఒక 1 అవర్ పక్కన పెట్టుకోండి. 1 అవర్లో మనకి జెల్లీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు 1 అవర్ తర్వాత మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం ఉడకపెట్టుకోవడం కోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దానిలో 150 ml వాటర్ పోసుకోవాలి. వాటర్ని బాగా మరిగించుకోవాలి. వాటర్ ఇలా బాయిల్ అయిన తర్వాత నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని దీనిలో వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. శరీరంలో వేడిని తగ్గించే ఈ సగ్గుబియ్యాన్ని వేసవికాలంలో రెగ్యులర్గా తీసుకోవచ్చు. సగ్గుబియ్యము ఇలా ట్రాన్స్లెంట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం ఇలా ట్రాన్స్లెంట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గిన్నెని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరొక గిన్నె పెట్టుకొని దానిలో ఒక 1/2 లీటర్ పాలు పోసుకోవాలి. పాలని బాగా మరిగించుకోవాలి. మీకు షర్బత్ కొంచెము పలుచగా కావాలి అంటే ఇంకొక 100 ml ఎక్స్ట్రా పాలు తీసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో ఇలా పాలను కలుపుకుంటూ మరిగించుకోవాలి. ఇప్పుడు పాలు బాగా మరిగిన తర్వాత దీనిలో నేను ఒక 2 టేబుల్ స్పూన్ల బాదం పొడి ఉంది నా దగ్గర, అది వేసుకుంటున్నాను. ఇలా బాదం పౌడర్ వేసుకోవడం వల్ల షర్బత్కి మంచి టేస్ట్ వస్తుంది, అలాగే కొంచెం థిక్నెస్ కూడా వస్తుంది. ఒకవేళ మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయండి. ఈ టైంలోనే టేస్ట్ సరిపడంత షుగర్ కూడా యాడ్ చేసుకోండి. నేనైతే తర్వాత యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా 2 మినిట్స్ బాయిల్ చేసుకున్న తర్వాత మనం ఉడకబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కూడా యాడ్ చేసుకొని ఒక 2 to 3 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి. సగ్గుబియ్యం ముందే ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి ఎక్కువసేపు ఉడికించుకోవాల్సిన అవసరం లేదు. 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. మీరు కావాలంటే దీనిలోనే వెనిలా ఎసెన్స్ కానీ లేదా మ్యాంగో ఎసెన్స్ కానీ మీకు నచ్చినది వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఏమీ యాడ్ చేయటం లేదు. ఇప్పుడు ఒక కర్బూజా తీసుకొని దాన్ని ఇలా హాఫ్కి కట్ చేసుకొని దానిలో నుంచి సీడ్స్ని రిమూవ్ చేసుకోవాలి. మీరు దీన్ని స్కిన్ రిమూవ్ చేసైనా ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను దీనిలో నుంచి పీసెస్ని కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఫుల్ కర్బూజాని యూజ్ చేయటం లేదు, దీనిలోని హాఫ్ కర్బూజా వరకు ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నా. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నేను సగ్గుబియ్యం ఉడికించుకునేటప్పుడు ఎలాంటి షుగర్ యాడ్ చేయలేదు కదా. ఇప్పుడు స్వీట్నెస్ కోసం దీనిలోని ఒక 1/2 కప్పు షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు తీసుకునే కర్బూజా స్వీట్నెస్ని బట్టి షుగర్ క్వాంటిటీ అనేది అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. కర్బూజా ముక్కల్ని ఇలా ఫైన్ పేస్ట్ వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకోవాలి. ఈ కర్బూజా జ్యూస్ని మనము కాచి చల్లార్చుకున్న సగ్గుబియ్యంలో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. మనము జెల్లీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇది ఆల్రెడీ గట్టిపడిపోయింది. ఇప్పుడు దీన్ని మనము చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను జెల్లీ క్వాంటిటీ ఎక్కువే తీసుకున్నానండి. ఇంత జెల్లీ అవసరం ఉండదు. మీకు కావాల్సినంత వరకు పీసెస్గా కట్ చేసుకొని మిగతాది వేరే దేనిలోకైనా యూజ్ చేసుకోవచ్చు. ఇలా నైఫ్తో కట్ చేసుకున్న తర్వాత ఇలా నైఫ్తో పైకంటే మీకు పీసెస్ అన్నీ ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడు వీటిని వేరొక బౌల్లోకి తీసుకోండి. ఈ జెల్లీ పీసెస్ని షర్బత్లో వేసుకొని ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లచల్లగా సర్వ్ చేసుకోండి. లేదంటే ఏదైనా ఇలా ఒక జార్ తీసుకొని దానిలో ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్న సబ్జా గింజల్ని ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొన్ని కట్ చేసుకున్న జెల్లీ పీసెస్ వేసుకోవాలి. అలాగే ఇంకొక స్పూన్ సగ్గుబియ్యము, అలాగే కొంచెం మస్క్ మిలన్ జ్యూస్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న షర్బత్ని యాడ్ చేసుకోవాలి. చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. మీకు కావాలంటే దీంట్లో కొన్ని కర్బూజా ముక్కలను కూడా కట్ చేసుకుని వేసుకోవచ్చు. నెక్స్ట్ సగ్గుబియ్యం షర్బత్ కూడా వేసుకొని ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూల్గా సర్వ్ చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తాగేస్తారు. చూసారు కదండి, ఎంతో హెల్తీగా టేస్టీగా మస్క్ మిలన్ షర్బత్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మీరు కూడా తప్పకుండా ఈ ప్రాసెస్లో ఒకసారి ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మీకు నా వీడియో నచ్చినట్లయితే
ఇలాంటి మరిన్ని రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ మీకు రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.